ఈ మధ్య జరిగినటువంటి టెట్ ఎగ్జామ్‌లో సైకాలజీ చాలా టఫ్‌గా ఉంది. అసిస్టెంట్స్‌కి సంబంధించినంత వరకు. ఈ క్వెషన్స్‌ని అనలిటికల్‌గా ఎలా ఆలోచించాలి అనే దాని కోసం ఈ వీడియో చేయబడింది. కొన్ని క్వెషన్స్‌ని ఉదాహరణగా తీసుకొని అనలిటికల్‌గా ఆ క్వెషన్ ఎలా అనలైజ్ చేసి ఆన్సర్ తీసుకురావచ్చు అనే దాని కోసం ప్రధానంగా ఈ వీడియో ఫోకస్ చేయబడింది. చాలా డిఫికల్ట్ అయినటువంటి క్వెషన్స్‌ని ఎలా అనాలిసిస్ చేస్తాం. సో, అనాలిసిస్ చేయాలంటే కంటెంట్‌తో పాటు అనలిటికల్ థింకింగ్ కూడా ఉండాలి. ఈ 2 ఉంటేనే మనం అనాలిసిస్ అనేది చేయగలం. అయితే వాడిచ్చిన లిమిటెడ్ టైమ్‌లో ఇలా అనాలిసిస్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా తప్పదు కాబట్టి చేయాలి. కాబట్టి మిగతా టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి అనలిటికల్ క్వెషన్స్ ఎక్కువగా ఉండేటప్పుడు మనం ఆ టాపిక్‌ని పక్కన పెట్టి మిగతా టాపిక్స్ చేసేసి అప్పుడు దీనికి రావాలి. ఈజీగా 1 మినిట్ దాటి చదవడానికే టైం పడుతుందన్నప్పుడు అలాంటి క్వెషన్‌లు లీవ్ చేసి ముందుకు సాగడమే మంచిది. ఇప్పుడు వీడియో చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఉపాధ్యాయుడు తమ తరగతిలో చదువులో చాలా వెనకబడిన విద్యార్థులను గుర్తించారు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడము మరియు వైఫల్యం పట్ల అధిక భయం కారణంగా వారు కొత్త విషయాలు నేరుగా ప్రయత్నించడానికి సంకోచిస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉపాధ్యాయుడు తీసుకునే క్రింది చర్యలలో ఏది అత్యంత సముచితమైనది మరియు మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది? ఇది ప్రశ్న. ఇది అప్లికేషన్ టైప్ క్వశ్చన్. ఈ క్వశ్చన్‌ని ముందు అర్థం చేసుకోవాలి. అది ఏ టాపిక్ నుంచి వచ్చిందో గమనించాలి. అప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ముందు ఇది ఉపాధ్యాయుడు తమ తరగతి గదిలో చదువులో చాలా వెనకబడిన విద్యార్థులు అంటే ఇది లెర్నింగ్‌కి సంబంధించినట్లుగా అనిపిస్తుంది. సో, లెర్నింగ్ అనే టాపిక్ నుంచి ఇదొచ్చింది. ఇప్పుడు ఇందులో మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతం, సైకాలజీ సిద్ధాంతాల్లో దేనికి సంబంధించిది ఉంటుంది? లెర్నింగ్ సిద్ధాంతాలు ఏవేవో మనం తెలుసుకోవాలి ఫస్ట్. అభ్యాస సిద్ధాంతాలు. లెర్నింగ్ సంబంధించినటువంటి ప్రయోగాలు చేసినటువంటి ప్రయత్నాలు తారండైకు, స్కిన్నరు, పావ్లో ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే మనకి అది ఏ టాపిక్ నుంచి వచ్చిందో పూర్తి క్లారిటీ వస్తది. వారికి కఠినమైన శిక్షణ ఇవ్వడం మరియు వారు తప్పులు చేసినప్పుడల్లా శిక్షించడం ద్వారా వారి భయాన్ని తగ్గించడం అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. కఠినమైన శిక్షణ ఇవ్వడము మరియు తప్పులు దుర్నించడంలో శిక్షించడము. ట్రైనింగ్ ఇవ్వాలంటున్నాడు, శిక్షించాలంటున్నాడు. ఈ 2 కూడా లెర్నింగ్‌లోనే మనకి అభ్యాస నియమాలు ఉన్నాయి కదా! వాటికి సంబంధించినటువంటి ఆన్సర్‌లా అనిపిస్తుంది. అలాగే రెండోది చిన్న చిన్న విజయవంతమైన అనుభవాలను అందించే పనులను ఇవ్వడము మరియు ప్రతి విజయాన్ని ప్రశంసించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. ఇది బి ఆప్షన్. వారికి నచ్చినది చదవడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారు సహజంగా ముందుకు వస్తారు అనేది మూడో ఆప్షన్. డి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థుల్లో భయాన్ని తగ్గించడానికి వారిని ఇంట్లో ఎక్కువగా చదివించమని కోరడం. ఈ 4 ఆప్షన్స్ కూడా ఇంచుమించు అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి. సో, దీన్ని అనాలిసిస్ చేయాలి ఇప్పుడు మనం. మీరైతే ఏమనుకుంటున్నారు? కామెంట్‌లో కామెంట్ సెక్షన్‌లో ట్రై చే పెట్టండి. నేనైతే ఈ బి అనుకుంటున్నాను. లేదా సి అనుకుంటున్నాను ఎట్లా. ఒక ఉపాధ్యాయుడు తమ తరగతి గదిలో చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించాడు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వాళ్ళకి వైఫల్యం పట్ల అధిక భయం ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి కారణం. ఇప్పుడు వారు కొత్తగా విషయాలు నేరుగా ప్రయత్నించడానికి సంకోచిస్తున్నారట. అంటే కొత్త విషయాలు ఇంక నేర్చుకోవడానికి భయపడిపోతున్నారు. సో, ఇప్పుడు మనం ఇలాంటి సందర్భంలో ఏ పని చేస్తే వాళ్ళకి ఈ 4 ఉపయోగపడుతుంది అనేది చూడాలి. ఇప్పుడు వివరణ చూద్దాం. వివరణ ఏంటంటే స్కిన్నర్ చెప్పినటువంటి ఆపరెంట్ కండిషన్ సిద్ధాంతం ప్రకారము ధనాత్మక పునర్బలనము అంటే ధనాత్మక పునర్బలనం గురించి మనకు తెలియాలి. చిన్న చిన్న విజయాలకు ప్రశంసలు మరియు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది మరియు వైఫల్యం పట్ల భయం తగ్గుతుంది అనేది స్కిన్నర్ చెప్పిన ఆపరెంట్ కండిషన్‌లో ఉన్నది. సో, ఇది సూటబుల్ అవుతుంది ఈ క్వెషన్‌కి ఆన్సర్. ఎందుకు బి సరైందంటే, విద్యార్థులకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండి, విఫలమవుతామనే ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు, వారికి సంక్లిష్టమైన పనులివ్వడము వారిని మరింత కుంగదీస్తుంది. కాబట్టి కఠినమైన శిక్షణ అనేది పనికిరాదు అనేది ఇందులో మనం తెలుసుకోవాలి. సో, ఫస్ట్ ఏ ఆప్షన్ అనేది కాదు అని అర్థమైపోతుంది. పనులను చిన్న చిన్న సాధించగల దశలుగా విభజించడం వల్ల వారు ప్రారంభంలోనే విజయాన్ని అనుభూతి చెందుతారు కాబట్టి, ఈ చిన్న చిన్న విజయాలే పెద్ద పెద్ద పనులు చేయడానికి వాళ్ళని ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ చిన్న విజయాలకు ప్రశంసించడం ద్వారా ఒక సానుకూల ప్రోత్సాహంగా పనిచేస్తుందది. అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్.
మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ధనాత్మక పునర్బలనం అంటే ఏటో. సో, ఈ పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్‌గా పనిచేయడం వల్ల ఇది వారిలో ప్రేరణను బలపరిచి మరింత ఆత్మవిశ్వాసంతో మళ్ళీ కొత్త విషయాలను కూడా నేర్చుకోవడనేటట్లు చేస్తుంది. కాబట్టి ఆన్సర్ బి. మరి ఏ ఎందుకు కాదో ఇప్పుడు తెలిసిపోయింది. సీడీలు కూడా ఎందుకు కాదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇతర ఎంపికలు ఎందుకు కాదో ఒకసారి చర్చిద్దాం. వారికి కఠినమైన శిక్షణ ఇవ్వడము మరియు వారు తప్పులు చేసినప్పుడల్లా శిక్షించడం ద్వారా వారి భయాన్ని తగ్గించడం. ఇది మామూలుగా ఆలోచిస్తే అదే రైట్ ఆన్సర్ లాగా అనిపిస్తుంది. కానీ కఠినమైన శిక్షణ ఇవ్వడం అనేది పనికిరాదు. ఆల్రెడీ ఆళ్ళ ఆందోళనలో ఉన్నాడు రాదని. ఇంకా వాడికి కఠినమైన ట్రైనింగ్ ఇస్తే ఇంకా చేయగలడా? అస్సలు చేయలేడు. అలాగే తప్పులు దొరికినప్పుడల్లా శిక్షించడం. ఇది ఖచ్చితంగా కాదు. శిక్షించడం అనేది ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాదని తీసివచ్చు. ఇప్పుడు మనకు ఆప్షన్స్‌లో బి, సి, డి ఉంటాయి. ఇప్పుడు సి చూద్దాం. వారికి నచ్చింది చదవడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారు సహజంగా ముందుకు వస్తారు. వారికి నచ్చింది స్వేచ్ఛగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వెనుకబడిన విద్యార్థులు వాళ్ళకి నచ్చింది స్వేచ్ఛగా చదవడం వల్ల వాళ్ళు సహజంగా ముందుకొస్తారంటే, వెనుకబడిన విద్యార్థులకు సహజంగా వాళ్ళు నచ్చింది చదువుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఇది వాళ్ళ సులభంగా ఉన్న విషయాలే వాళ్ళకి ఈజీగా చదువుతారు. కష్టమైన విషయాన్ని నేర్చుకోవడానికి గాని వాళ్ళు సాహసించరు. అంటే కొత్త విషయాలు తెలిసే అవకాశం అయితే ఇక్కడ లేదు. కాబట్టి వీళ్ళకి మార్గనిర్దేశం గాని, అది లేదా దానికి తగినటువంటి సహాయం గాని ఈ ఆప్షన్ వల్ల లభించదు. వారికి నచ్చినది చదవడం స్వేచ్ఛ ఇవ్వడం వలన వాళ్ళకి మార్గనిర్దేశం, సహాయం అనేది అందదు. దానివల్ల పురోగతి అనేది సాధించే అవకాశం లేదు. ఇక మూడవది డి చూసుకున్నట్లయితే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థుల్లో భయాన్ని తగ్గించాలంటున్నారు. ఇంట్లో ఎక్కువగా చదివించమని కోరడం. వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం అంటే మన తాలూకా బాధ్యత అది. ఉపాధ్యాయుడికిగా మనం వాళ్ళ తాలూకా ఒత్తిడిని తగ్గించి వాళ్ళకి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ ఆప్షన్‌లో ఉపాధ్యాయుని తరగతి గది బాధ్యతను విడిచిపెట్టి తల్లిదండ్రులకు మార్చేస్తున్నాం. దానివల్ల భయం అనేది మానసిక అవరోధాన్ని పరిష్కరించకుండా ఉండిపోతుంది. అంటే తల్లిదండ్రులు చదివించమని చెప్తే వాళ్ళు బంధించో ఎలాగోలా చదువుతారు తప్పితే ఇక్కడ జరగవలసినటువంటి టెక్నికల్ ప్రాసెస్ ఏది జరగదు. సో, ఆప్షన్ డి కాదు. ఆన్సర్ ఈస్ బి. ఇలాగా మనం క్వెషన్‌ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. మరో క్వెషన్ చూద్దాం. ఒక విద్యార్థి తరగతిలో చాలా చురుకుగా, స్నేహపూర్వకంగా ఉంటాడు. కానీ పరీక్షల సమయంలో మాత్రం ఒంటరిగా ఉండి, ఇతరులతో మాట్లాడకుండా తన పైననే దృష్టి పెడతాడు. ఈ ప్రవర్తనను ఒకే వ్యక్తిత్వ లక్షణంతో వివరించడం కష్టం. ఈ సందర్భంలో వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏ దృక్పథం అత్యంత సముచితం? ఇది ట్రైట్స్ ట్రైట్ అప్రోచ్, సిట్యుయేషనల్ అప్రోచ్, సైకోమెట్రిక్ అప్రోచ్, టైప్ అప్రోచ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ట్రైట్ అప్రోచ్ లక్షణాంశ సిద్ధాంతము, సైకోమెట్రిక్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ఇవి ఎందులో ఉంటాయంటే మనకి ప్రక్షేపక పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు ఉన్నాయి కదా! అందులో ఉంటాయి. సో, ఈ క్వెషన్ ఆ చాప్టర్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇందులో దీని ఆన్సర్ ఏది మనకు కావాలి. ఇక్కడ క్వెషన్ ఏమిచ్చాడో జాగ్రత్తగా గమనిస్తే చాలా చురుకుగా, స్నేహపూర్వకంగా ఉంటాడు. కానీ పరీక్షల సమయంలో మాత్రం ఒంటరిగా ఉండి ఇతరులతో మాట్లాడకుండా తన పని పైనే దృష్టి పెడతాడు. అంటే మామూలు సమయంలో చురుగ్గా, స్నేహంగా ఉంటాడు. పరీక్షల సమయంలో ఒంటరైపోతుంటాడు. ఇతరులతో మాట్లాడడు. పని మీద మాత్రమే అంటే వాడికి పరీక్షలంటే ఎనలేని భయం అన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రవర్తనను ఒకే వ్యక్తిత్వ లక్షణంతో వివరించడం కష్టం. ఎందుకంటే ముందర చురుగ్గా ఉన్నాడు, స్నేహంగా ఉన్నాడు. కానీ పరీక్షలొచ్చేటప్పటికి వాడి తాలూకా యాటిట్యూడ్ మారిపోతుంది. ఈ సందర్భంలో వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇందులో ఏది? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏదంటే సిట్యుయేషనల్ అప్రోచ్. ఇది విద్యార్థి ప్రవర్తన పరిస్థితిని బట్టి మారుస్తుంది కాబట్టి సిట్యుయేషనల్ అప్రోచ్ అనేది దీని ఆన్సర్. తరగతిలో చాలా చురుగ్గా, స్నేహపూర్వకంగా ఉన్నాడు ఒక సందర్భంలో. అదే పరీక్ష అనే పరిస్థితి ఎదురయ్యేటప్పటికి ఒంటరిగా ఉండడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడం గట్రా చేస్తున్నాడు. కాబట్టి అతని వ్యక్తిత్వాన్ని ఒకే స్థిరమైన లక్షణంతో వివరించలేం. కాబట్టి ఇది వేరు వేరు పరిస్థితుల్లో వేరు వేరు ప్రవర్తన కనిపిస్తుంది కాబట్టి పరిస్థితిని బట్టి వివిధ పరిస్థితుల్లో వాడి ప్రవర్తన ఎలాగుంది అనే దాన్ని బట్టే అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతది. కాబట్టి దీనికి ఈ అప్రోచ్ వాడుకోవాలి. మరి మిగతావి ఎందుకు కాదో ఇప్పుడు చూద్దాం. ట్రైట్ అప్రోచ్ అంటే ఏంటో ముందు తెలియాలి. ట్రైట్ అప్రోచ్ అంటే లక్షణాంశ సిద్ధాంతం ఇది. ఇక్కడ వ్యక్తి ఉన్న స్థిరమైన లక్షణాల ఆధారంగా వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది కదా! ఉదాహరణకి స్నేహపూర్వకంగా ఉండడం, చురుకుదనంగా ఉండడం, నిజాయితీ అనడం. ఒక్కొక్కటి ఒక్కో ట్రైట్. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ట్రైట్ ఉంటుంది. అంటే స్నేహపూర్వకంగా ఉండే విద్యార్థులు ఎలా ఉంటారు? చురుకుదనంతో ఉండే విద్యార్థులు ఎలా ఉంటారు? నిజాయితీ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా ఒక్కొక్క లక్షణాన్ని వివరిస్తది. సో, ఇది ఒక లక్షణం మీద ఆధారపడి
ఉంది ట్రైట్ అప్రోచ్ అనేది. విద్యార్థి ప్రవర్తనను బట్టి మారుతుంది కాబట్టి ఇది ఒకే స్థిరమైన ట్రైట్‌తో వివరించడం అనేది ఇచ్చిన క్వెషన్‌లో ఒకే ట్రైట్‌తో వివరించడం కష్టం. ఒకే లక్షణంతో వివరించడం అనేది కష్టం. రెండోదేటి మనం చెప్పేసాం ఆల్రెడీ. పరిస్థితిని బట్టి మార్చవచ్చు. ఇక్కడ తరగతిలో ఒక విధంగా, పరీక్ష దగ్గర మరో రకంగా ఉంటున్నాడు. కాబట్టి ఇదే దాని ఆన్సర్. మరి ఇదెందుకు కాదో చూద్దాం. సి. ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తిత్వాన్ని ఇడ్, ఇగో, సూపర్ ఇగో మరియు అప అవచేత అచేతన ప్రక్రియల ద్వారా వివరించడం జరుగుతుంది. అచేతన ప్రక్రియల ఆధారంగా వివరిస్తుంది. ఫ్రాయిడ్ సైకోమెట్రిక్ అనాలిసిస్ అనేది. ఇక్కడ ప్రశ్నలో అచేతన కోరికలు, బాల్య అనుభవాలు లేదా ఇడ్, ఇగో, సూపర్ ఇగో వంటి ఆధారం ఏమి కూడా మనకి లేదు. ఇచ్చిన ఆన్సర్‌లో అలాంటిదేమీ లేదు క్వెషన్‌లో. కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. ఇక టైప్ అప్రోచ్ వ్యక్తులను కొన్ని స్థిరమైన రకాలుగా టైప్స్‌గా వర్గీకరిస్తుంది. ఒక వ్యక్తిని ఒకే రకానికి చేర్చడం ఇక్కడ సాధ్యం కాదు. పరిస్థితుల ఆధారంగా ప్రవర్తన అనేది మారిపోతుంది కాబట్టి ఒకే రకానికి చెందిన వాడు ఈడు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ సిట్యుయేషనల్ అప్రోచ్. మూడో క్వెషన్. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి గురించి ఇలా చెప్తున్నాడు. అతను చాలా నిజాయితీగా ఉంటాడు. నిజాయితీ అతని జీవితంలో ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తుంది అని చెప్తున్నాడు. మరో విద్యార్థి గురించి ఎలా చెప్తున్నాడు? అతనికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. కానీ అది అతని ఇతర ప్రవర్తనలను పెద్దగా ప్రభావితం చేయదు అని అంటున్నాడు. ఇక్కడ ఇది కూడా ఆల్పోర్డ్ యొక్క వ్యక్తిత్వ లక్షణం సిద్ధాంతం ప్రకారం మొదటి విద్యార్థి యొక్క నిజాయితీ మరియు రెండో విద్యార్థి యొక్క చిత్రలేఖనం ఇష్టం వరుసగా ఏ లక్షణాలను సూచిస్తాయి అని అడుగుతున్నాడు. ఇదే అప్లికేషన్ క్వెషన్. ఇది లక్షణం సిద్ధాంతానికి సంబంధించి చూడాలి. ఇక్కడ సెంట్రల్ ట్రైట్, కార్డినల్ ట్రైట్, కార్డినల్ ట్రైట్, సెకండరీ ట్రైట్, సెకండరీ ట్రైట్, సెంట్రల్ ట్రైట్, కార్డినల్ ట్రైట్, సెంట్రల్ ట్రైట్ ఇలా ఆప్షన్స్‌లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మొదటి విద్యార్థి నిజాయితీ. అతను చాలా నిజాయితీగా ఉంటాడు. నిజాయితీ అతని జీవితంలో ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ నిజాయితీ అతని జీవితంలో ప్రతి నిర్ణయాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అందువల్ల కార్డినల్ ట్రైట్ అంటే ప్రధాన లక్షణం. కార్డినల్ ట్రైట్ అంటే ఒక వ్యక్తి జీవితంలో దాదాపు అన్ని ప్రవర్తనలు, నిర్ణయాలు మరియు చర్యలను ప్రభావితం చేసే అత్యంత ఆధిపత్య లక్షణాన్నే కార్డినల్ ట్రైట్ అని అంటాం. ఇది ప్రధానమైనటువంటి లక్షణం. ఇక్కడ ఉదాహరణకి గాంధీ నాన్ వైలెన్స్. ఒక్కొక్కరు ఒక నాన్ వైలెన్స్‌తో ఇతని జీవితం అంతా తన ప్రవర్తన అంతా కూడా నిలబడి ఉంది. అలాగే సత్య హరిశ్చంద్రుడు నిజాయితీ. ఒక వ్యక్తి జీవితం అంతా అత్యంత నిజాయితీతో నడుచుకుంటే హానెస్టీ. ఇది కార్డినల్ ట్రైట్. ఉదాహరణకి సత్య హరిశ్చంద్రుడు. ఇలా మనం ఈ నిజాయితీ అనే దీనికోసం ఇక్కడ చెప్పడం జరిగింది. సో, మొదటి విద్యార్థి కార్డినల్ ట్రైట్ అని మనకు అర్థమైంది. ఇప్పుడు రెండో విద్యార్థి చిత్రలేఖనం అంటే ఇష్టం. అతనికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం కానీ అది అతని ఇతర ప్రవర్తనలను పెద్దగా ప్రభావితం చేయదు. ఇక్కడ చిత్రలేఖనం అంటే ఇష్టం. ఒక ప్రత్యేక ఆసక్తి మాత్రమే. కాబట్టి అది అతని మొత్తం వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడం లేదు. అంటే వాడి చిత్రలేఖనం ఇష్టం ఉన్నంత మాత్రాన వాడు హానెస్టీగా ఉంటాడని, లేకపోతే మిగతా క్యారెక్టర్స్ ఏవైనా ఉంటాయని మనం చెప్పలేం. అందువల్ల ఇది ఏటవుతుంది? సెకండరీ ట్రైట్ అవుతుంది. ప్రైమరీ ట్రైట్ లేదా ప్రధానమైనటువంటిది ఏదవుతుంది? కార్డినల్ ట్రైట్ అంటే మొత్తం అతని జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి ప్రధానమైన లక్షణం కార్డినల్ ట్రైట్. ఇక్కడ సెకండరీ ట్రైట్ ఇది. అంటే వ్యక్తి యొక్క ప్రత్యేకమైన ఇష్టాలు, అభిరుచులు, వైఖరులు, పరిస్థితి ఆధారిత ప్రాధాన్యతలు ఇలాంటివన్నీ కూడా సెకండరీ ట్రైట్స్ అని అంటాం. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చిత్రలేఖనము, ఒక ప్రత్యేకమైన ఆహారం అంటే ఇష్టము, ఇష్టమైన రంగు, ఇష్టమైన వ్యక్తి, ప్రత్యేకమైన విషయంపై ఆసక్తి ఇలా ఉండడం. ఇది సెకండ్ ట్రైట్. అంటే ఇప్పుడు ఇచ్చిన మొదటి వాడిది కార్డినల్, రెండోది సెకండరీ. కాబట్టి ఆప్షన్స్‌లో ఫస్ట్‌ది కార్డినల్, రెండోది సెకండరీ ఏది ఉంటుందో అదే ఆన్సర్ అవుతది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ట్రైట్స్. కార్డినల్ ట్రైట్స్, సెంట్రల్ ట్రైట్స్, సెకండరీ ట్రైట్స్. కార్డినల్ ట్రైట్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం. వ్యక్తి జీవితాన్ని దాదాపు మొత్తం ప్రభావితం చేసే ప్రధానమైనటువంటి లక్షణం. ఉదాహరణకి గాంధీజీ నాన్ వైలెన్స్. సెంట్రల్ ట్రైట్స్ వ్యక్తి గురించి సాధారణంగా చెప్పగల ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలు. ఇక్కడ నాన్ వైలెన్స్ అనేది ఇతని జీవితం మొత్తం మీదే ఉపయోగించాడు కాబట్టి ఇది సెంట్రల్ ట్రైట్. కార్డినల్ ట్రైట్. ఇక్కడ సెంట్రల్ ట్రైట్ ఏంటి? అతనికి ఈ లక్షణంతో పాటు మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి. హానెస్టీ, ఫ్రెండ్లీగా ఉండడం, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని సెంట్రల్ ట్రైట్స్ అంటాం. ఇక సెకండరీ ట్రైట్స్ అంటే ప్రత్యేకమైన ఇష్టాలు, అభిరుచులు, వైఖరులు మొదలైనటువంటి వైయక్తిక లక్షణాలన్నీ కూడా ఇవి సెకండరీ ట్రైట్స్. ఉదాహరణకి పెయింటింగ్ ఇంట్రెస్ట్, ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా. సో,
దీన్ని బట్టి మనకిచ్చినటువంటి ఆప్షన్స్‌లో మొదటి విద్యార్థి కార్డినల్ ట్రైట్ కలిగి ఉన్నాడు. రెండో విద్యార్థి సెకండరీ ట్రైట్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ కార్డినల్ ట్రైట్, సెకండరీ ట్రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే మొదటిది సెంట్రల్ ట్రైట్, రెండోది కార్డినల్ ట్రైట్. ఈ ఆప్షన్ ఏ ఇచ్చాడు. సెంట్రల్ ట్రైట్ అనేది నిజాయితీ అనేది అతని జీవితాన్ని ప్రభావితం చేసే ఒక అంశం కాబట్టి అది కార్డినల్ ట్రైట్ కాబట్టి సెంట్రల్ ట్రైట్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్‌లోనే ఇది తెలిసిపోయింది. ఇది కాదు. ఇక రెండోది సెకండరీ ట్రైట్ అన్నాడు మొదటి దాన్నే. మొదటి లక్షణం నిజాయితీ అనేది కార్డినల్ ట్రైట్ కాబట్టి ఇది కాదు. సో కార్డినల్ ట్రైట్ ఎక్కడ ఫస్ట్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కార్డినల్ ట్రైట్ ఉంది. ఫస్ట్‌ది రైటే. కానీ రెండోది సెంట్రల్ ట్రైట్ కాదు. ఎందుకంటే ఇది సెకండరీ ట్రైట్. అతనికి ఒక ప్రత్యేకమైన ఆసక్తి అనేది, ఇష్టం అనేది ఉంది. చిత్రలేఖనం అనేది. కాబట్టి ఆన్సర్ ఇది. ఇది కూడా కాదు. ఆప్షన్ ఈస్ బి. ఫస్ట్‌ది కార్డినల్ ట్రైట్, రెండవది సెకండరీ ట్రైట్. ఒక విద్యార్థి తరచూ తన తప్పులకు ఇతరులను నిందిస్తున్నాడు. వాస్తవానికి ఆ తప్పు తనదేనని తెలిసినా వాళ్ళే నన్ను అలా చేయించారు అని సమర్థించుకుంటాడు ఇంక పైగా. ఇది ఫ్రాయిడ్ ప్రకారం ఏ రక్షణ తంత్రము అని అడుగుతున్నారు. ఇది ప్రొజెక్షనా, రేషనలైజేషనా, రిగ్రెషనా, సబ్లిమేషనా అని అడుగుతున్నారు. ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణం, రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ, రిగ్రెషన్ అంటే ప్రతిగమనం, సబ్లిమేషన్ అంటే ఉదాత్తీకరణం. ఇప్పుడు వీటి గురించి మనకు తెలిస్తే ఇది ఆన్సర్ తెలిసిపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఏది బి, రేషనలైజేషన్. ఎందుకు? వ్యక్తి తన అసలు కారణాన్ని అంగీకరించకుండా తన ప్రవర్తనలో ఆమోదయోగ్యమైన కారణాన్ని వెతుక్కుంటున్నాడు ఇక్కడ. హేతుబద్ధమైన కారణాలు చెప్పి తప్పించుకోవడమే రేషనలైజేషన్. కాబట్టి ఇక్కడ ఎక్కువగా కాంట్రవర్సీ వచ్చేది ప్రొజెక్షన్ కి, రేషనలైజేషన్ మీదే ఉంటది ఆప్షన్. ఈ రెండు కాదని తెలిసిపోతాయి. ఇది రిగ్రెషన్ అంటే ఏంటి? రిగ్రెషన్ అంటే ప్రతిగమనం. తను చిన్నపిల్లాడిలా మారిపోవడం. ఇది కాదు. సబ్లిమేషన్ అంటే ఉదాత్తీకరణం. అంటే తాను సమాజం ఆమోదించే రీతిలో చేయలేని పనుల్ని ఆమోదించే యోగ్యంగా చేయగలగడం సబ్లిమేషన్. సో ఈ 2 కాదని అందరికి తెలిసిపోతుంది. కొద్దిగా చదివినోళ్ళకి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటున్నాడు, విద్యార్థి తరచూ తన తప్పుల్ని ఇతరులను నిందిస్తున్నాడు. వాస్తవానికి ఆ తప్పు తనదేనని తెలుసు. కానీ వాళ్ళే నన్ను అలా చేయించారని ఒక కారణాన్ని ఎత్తుకుంటున్నాడు. సో ఆన్సర్ ఈస్ రేషనలైజేషన్. ఇప్పుడు పూర్తి వివరణ చూద్దాం. తన తప్పు సమర్థించగల కారణాన్ని కల్పించుకున్నాడు ఇక్కడ రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే ఏంటంటే ఫ్రాయిడ్ ప్రకారం డిఫెన్స్ మెకానిజంలో వ్యక్తి తనకు అసౌకర్యం కలిగించే తప్పు, వైఫల్యము లేదా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను నిజమైన కారణంకు బదులుగా తనను తాను సమర్థించుకునే కారణాన్ని చెప్పడం. నిజమైన కారణాన్ని పక్కన పెట్టి తనకు తాను సమర్థించుకునే కారణాన్ని వెతుక్కోవడమే రేషనలైజేషన్. ఇక్కడ సులభమైనటువంటి ఉదాహరణలు అంటే దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇక అందని ద్రాక్ష పుల్లన. దాని నిజమైన కారణం ఏంటి? దానికి అందకపోవడం. కానీ అది వెతుక్కున్న కారణం ఏంటి? పుల్లగా ఉంది కాబట్టి మనం తీయక్కర్లేదులే అనే ఒక హేతుబద్ధమైన కారణాన్ని వెతుక్కుంది. అలాగే పరీక్షలో ఫెయిల్, టీచర్ సరిగ్గా చెప్పలేదు అని. హోంవర్క్ చేయలేదు, నాకు టైం ఇవ్వలేదని. తప్పు చేశాడు, వాళ్ళే నన్ను అలా చేయించారు. ఇలా తప్పును అంగీకరించకుండా రీజన్స్ చెప్పడమే రేషనలైజేషన్. సో ఆన్సర్ ఈస్ రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ. ఇప్పుడు మిగిలిన ఆప్షన్లు ఎందుకు కాదో చూద్దాం. ఒకటోది ప్రొజెక్షన్. తనలో ఉన్న భావాలు, ఆలోచనలు లేదా లక్షణాలను ఇతరులపై ఆపాదించడం. అంటే ఒక వ్యక్తికి తన సహోద్యోగులపై తీవ్రమైన కోపం, అసూయ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని తన మనసులో ఒప్పుకోలేడు. కానీ దానికి బదులుగా నా సహోద్యోగులకి నాపై కోపం ఉంది, వారే నన్ను ద్వేషిస్తున్నారని బయటికి చెప్తాడు. ఇది ప్రొజెక్షన్. ఇక్కడ ప్రధానంగా తప్పుకు కారణాన్ని సమర్థించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది రెండో ఆప్షన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది మనం ఇచ్చిన క్వశ్చన్‌కి. ఇక్కడ రిగ్రెషన్, ఒత్తిడి లేదా ఆందోళన సమయంలో వ్యక్తి చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం. దీన్ని ప్రతిగమనం అంటాం. విద్యార్థి సమస్య ఇచ్చినప్పుడు చిన్నపిల్లాడిలా ఏడవడం లేదా కోపంతో నేలపై దొర్లడం ఇలాంటివన్నీ కూడా దీనికి వస్తాయి. ప్రవర్తన వెనకడుగు ఇక్కడ లేదు క్వశ్చన్‌లో. కాబట్టి ఇది కూడా కాదు. సబ్లిమేషన్ అంటే ఆమోదయోగ్యం కాని కోరికలు సామాజికంగా అంగీకరించలేనప్పుడు వాటిని సృజనాత్మక మార్గంలోకి మళ్లించడం. ఉదాహరణకి క్రీడలు, వ్యాయామం ద్వారా వ్యక్తీకరించడం. కోపాన్ని కొట్టడం ద్వారా కాకుండా క్రీడల ద్వారా, వ్యాయామం ద్వారా వ్యక్తీకరించడం. ఇక్కడ విద్యార్థి తన తప్పును సృజనాత్మక మార్గంలోకి మళ్లిస్తాడు. ఇది దీనికి సంబంధించిన. ఒక విద్యార్థి ఎప్పుడూ నేను ఇతరుల కంటే తక్కువ అని భావిస్తూ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రతి పోటీలో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అడ్లర్ ప్రకారము ఈ ప్రవర్తన ఏ భావంతో అత్యంత సమర్థవంతంగా వివరించవచ్చు? అడ్లర్ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. ప్లెజర్ ప్రిన్సిపల్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ స్ట్రైవింగ్ ఫర్ సుపీరియారిటీ,
కలెక్టివ్ అన్కాన్షియస్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇవి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ముందు సరైన సమాధానం ఏంటంటే, అడ్లర్ ప్రకారం ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ప్రతి వ్యక్తిలో సహజంగా ఉండవచ్చు, కానీ అది అధికమై వ్యక్తి తనను తాను నిరంతరం తక్కువగా భావించి దాన్ని తన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా చెప్తారు. ఇక్కడ సరైన సమాధానం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరియు స్ట్రైవింగ్ ఫర్ సుపీరియారిటీ. ఆల్ఫ్రెడ్ అడ్లర్ యొక్క ఇండివిజువల్ సైకాలజీలో అత్యంత ముఖ్యమైన భావన ఏది అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కాబట్టి నేను ఇతరుల కంటే తక్కువ అనే భావిస్తున్నాడు. ఇది ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కి లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి దారితీస్తుంది. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రతి పోటీలో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇది స్ట్రైవింగ్ ఫర్ సుపీరియారిటీ అంటే దీన్ని అధిగమించి ఆధిపత్యం లోకి రావడం. తనలో ఉన్న తక్కువతనం భావనను అధిగమించడానికి, వ్యక్తి మెరుగ్గా మారడానికి, విజయం వైపు సాధించడానికి, ఆ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించడము. ఇది అడ్లర్ సిద్ధాంతంలోని ప్రధాన అంశం అనమాట. దీన్ని బట్టి క్వశ్చన్ క్లియర్ గా అడ్లర్ సిద్ధాంతానికి సంబంధించి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అండ్ స్ట్రైవింగ్ ఫర్ సుపీరియారిటీకి ఆన్సర్ నే తెలియజేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ ఎందుకు కాదో చూద్దాం. మిగిలిన ఆప్షన్స్ ఎందుకు తప్పు అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ అనేది ప్రధానంగా ఫ్రాయిడ్ యొక్క సైకో అనలిటిక్ థియరీలో ఉంది. ఇట్ తక్షణ సంతృప్తి, ఆనందం కోసం పనిచేయడానికి సూచిస్తుంది. ఇది అడ్లర్ సిద్ధాంతం కాదు. ఇది క్లియర్ గా ప్లెజర్ అంటే ఆనంద సూత్రం ఎక్కడ వస్తుంది? ఫ్రాయిడ్ లో వస్తుంది. సో ఇది కాదు. నాకు ఇప్పుడే ఆనందం కావాలి, త్వరిత పరిణామాల గురించి ఆలోచించను. కాబట్టి ఈ ప్రశ్నలో తక్కువతనము, విజయం కోసం ప్రయత్నించడం అనేది ప్లెజర్ కి సంబంధించిన ఆనంద సూత్రానికి పనికిరాదు. సో ఏ కాదు. కలెక్టివ్ అన్కాన్షియస్నెస్, కార్ల్ యంగ్ యొక్క సిద్ధాంతంలో కలెక్టివ్ అన్కాన్షియస్ అనేది ఉంది. అంటే మానవ జాతి మొత్తము పంచుకునే లోతైన అచేతనంలో ఉన్న ప్రైమరీ రూపాలన్నమాట, ఆర్కిటైప్స్. ఉదాహరణకి మదర్ ఆర్కిటైప్, హీరో ఆర్కిటైప్, షాడో. కాబట్టి ఇది అడ్లర్ యొక్క ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ భావనకు సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటాడు, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లో బిలో ఏం చెప్పాడు? ముందు తనను గురించి తాను తక్కువ చేసుకొని ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు. అది క్రమంగా స్ట్రైవ్ చేస్తూ ఇన్ఫీరియారిటీ నుంచి దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. అది క్లియర్ గా అడ్లర్కి సంబంధించింది. కాబట్టి ఇందులో ఆ భావన అనేది ఎక్కడ మనకి కనిపించలేదు. ఇప్పుడు డి ఎందుకు కాదో చూద్దాం. డి ఆప్షన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇది అబ్రహం మాస్లో చెప్పినటువంటి ఆత్మ సాఫల్య సిద్ధాంతం, హ్యుమానిస్టిక్ థియరీలో అత్యున్నతమైనటువంటి ఆత్మ సాఫల్యం అనే స్థితిని పొందడం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో అడ్లర్ సిద్ధాంత ప్రవర్తన గురించి అడిగాడు. ఇది క్లియర్గా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది అబ్రహం మాస్లోకి సంబంధించింది. కాబట్టి దీనికి అడ్లర్ సిద్ధాంతానికి దీనికి సంబంధం లేదు. సో ఆన్సర్ డి ఖచ్చితంగా కాదు. సో మన ఆన్సర్ ఇస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ స్ట్రైవింగ్ ఫర్ సుపీరియారిటీ. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నాడు, నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన అది బలపడుతూ వస్తుంది. దాన్ని స్ట్రైవింగ్ ఫర్ సుపీరియారిటీ నిరూపించుకోవడానికి ప్రతి పోటీలోనూ గెలవాలని ప్రయత్నిస్తున్నాడు. సో ఇచ్చిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఒక తరగతిలోని ఇద్దరు విద్యార్థులు ఒకే ఉపాధ్యాయుడి వద్ద ఒకే పాఠ్యాంశాన్ని ఒకే సమయంలో నేర్చుకుంటున్నారు. మొదటి విద్యార్థి చిత్రాలు, నమూనాలు మరియు విజువల్ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. రెండో విద్యార్థి అదే విషయాన్ని చర్చలు, ప్రశ్నలు మరియు వెర్బల్ ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా వేగంగా అర్థం చేసుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు ఇద్దరికీ ఒకే విధమైన బోధనా పద్ధతి ఉపయోగిస్తే రెండో విద్యార్థి వెనకబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఇండివిజువల్ డిఫరెన్సెస్ దృష్టిలో అత్యంత సముచితంగా వివరించేది ఏది అని క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ చదవడానికే కనీసం 1 మినిట్ పడుతుంది. సో విద్యార్థులందరికీ ఒకే బోధనా పద్ధతి ఉపయోగిస్తే సమానత్వం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ. రెండోది, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, వ్యక్తిగత భేదాలు ఉన్నందువలన బోధనలో వైవిధ్యం అవసరం. మూడోది, రెండో విద్యార్థి మేధస్సు తక్కువగా ఉన్నందువలన అతని ప్రత్యేక తరగతి అవసరం. నాలుగోది, విద్యార్థుల మధ్య ఉన్న తేడాలు ప్రధానంగా వంశపారపర్యం వల్ల మాత్రమే ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది దేనిని సమర్థిస్తుంది ఈ నాలుగింట్లో అనేది క్వశ్చన్. ఇక్కడ మొదటి దాంట్లో చూసినట్లయితే మొదటి విద్యార్థి నమూనాలు, చిత్రాలు, విజువల్ డెమాన్స్ట్రేషన్ ద్వారా నేర్చుకుంటున్నాడు. రెండో విద్యార్థి వెర్బల్ ఎక్స్ప్లెనేషన్, అంటే వీడు నేర్చుకుందానికి తేడా కంప్లీట్గా ఉంది. వెర్బల్ ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా వేగంగా చర్చలు, ప్రశ్నల ద్వారా నేర్చుకుంటున్నాడు. సో ఈ ఇది క్లియర్గా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని మనకు అర్థమైపోతుంది.
మరి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో ఇచ్చిన ఆప్షన్స్‌లో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనే ఆప్షన్ ఎక్కడ మనకు క్లియర్‌గా కనిపిస్తుందంటే ఆప్షన్ బిలో. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, వ్యక్తిగత భేదాలు ఉన్నందున బోధనలో వైవిధ్యం అనేది అవసరము. సో, అందరికీ ఒకేలా బోధిస్తే సమానత్వం ఏర్పడుతుంది. కానీ, అయి నేర్చుకునే విధానంలో తేడాలున్నాయి కాబట్టి అక్కడ సమానత్వం అనే భావన పనికిరాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్తేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అప్పుడు సమానత్వం వస్తది తప్పితే, ఒకే రకంగా బోధించడం ద్వారా సమానత్వం రాదు. సో, ఆన్సర్ బి అవుతుంది. ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ కాదెందుకో చూద్దాం. ఇక్కడ మేధస్సు ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తుల మధ్య మేధస్సు, అభిరుచులు, ఆసక్తులు, వ్యక్తిత్వము, అభ్యాస వేగము, సామర్థ్యాలు మొదలైనటువంటి ప్రేరణ మొదలైన వాటిలో తేడాలు. ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఒకే విషయాన్ని నేర్చుకున్నారు. ఒకే సమయంలో నేర్చుకున్నారు. ఒకే టీచర్ దగ్గర నేర్చుకున్నప్పటికీ కూడా లెర్నింగ్ ప్రిఫరెన్సెస్ అండ్ లెర్నింగ్ నీడ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. అందువల్ల ఉపాధ్యాయుడు ఇక్కడ వివిధ పద్ధతులను వాడవలసిన అవసరం ఏర్పడింది. సో, మొదటి విద్యార్థి ఈ 3 పద్ధతులను నేర్చుకుంటే, రెండో విద్యార్థి 2 పద్ధతుల్లో నేర్చుకుంటున్నాడు. కాబట్టి విభిన్న పద్ధతులను ఉపయోగించడమే ఇక్కడ సముచితమైనటువంటి నిర్ణయం. ఎందుకు తప్పు? సమానత్వం అంటే అందరికీ తప్పనిసరిగా ఒకే పద్ధతి ఉపయోగించడం కాదు. ఇందాక చెప్పాను దాని గురించి. వెర్బల్ ఎక్స్‌ప్లనేషన్ ద్వారా నెమ్మదిగా నేర్చుకోవడం తక్కువ మేధస్సుకు నిరూపణ కాదు. వెర్బల్ ఎక్స్‌ప్లనేషన్ ద్వారా నెమ్మదిగా నేర్చుకోవడం అనేది అతను ఈ ఐక్యూ పవర్‌కి ఇక్కడ వెర్బల్ నేర్చుకోవడానికి సంబంధం లేదు. అలాగే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ కేవలం హెరిడిటీ వల్ల మాత్రమే కాదు, ఎన్విరాన్మెంట్ మరియు ఇతరుల ప్రతిచర్యల వలన కూడా ఏర్పడుతుంటది. కాబట్టి మార్పు అనేది ఇది ఖచ్చితంగా డి అనేది కూడా కాదు. ఆన్సరు బి. ఇక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి గణితంలో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు కానీ, భాషా సంబంధిత పనుల్లో సాధారణ స్థాయిలో ఉన్నాడని, మరో విద్యార్థి భాషలో అత్యద్భుతంగా రాణిస్తున్నాడు కానీ, గణితంలో అంతగా రాణించడం లేదని గమనించాడు. అయితే మొదటి విద్యార్థిని మేధస్సు ఎక్కువగా, రెండో విద్యార్థిని మేధస్సు తక్కువగా అని ఉపాధ్యాయుడు నిర్ణయించేశాడు. ఈ నిర్ణయంలో ప్రధానమైన లోపం ఏమిటి? ఇది ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్ లోపం అడిగాడు. ప్రధానమైన లోపం. ఇంటెలిజెన్స్ ఒకే సామర్థ్యంగా ఉండడం అనేది లోపమా? వ్యక్తిగత భేదాలను ఒకే అచీవ్‌మెంట్ స్కోర్ ఆధారంగా అంచనా వేయడం అనేది లోపమా? మేధస్సు పూర్తిగా పర్యావరణం వల్ల ఏర్పడడం వల్ల లోపమా? విద్యార్థులందరిలో ఒకే రకమైన మేధస్సు ఉండడం వల్ల లోపమా? ఈ నిర్ణయాల్లో ఏది లోపం? చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి గణితంలో అత్యుత్తమంగా రాణిస్తే భాషలో సాధారణ స్థాయిలో ఉన్నాడని, భాషలో రాణించేవాడు గణితంలో అంత రాణించలేదని చెప్పాడు. గమనించాడు. దాన్ని బట్టి మొదటి దానికి మేధస్సు ఎక్కువుంటే రెండో విద్యార్థికి మేధస్సు తక్కువ అని నిర్ణయించేశాడు. ఇందులో లోపం ఏంటి అని అడిగారు. ఇక్కడ క్లియర్‌గా మనకు అర్థమైపోతుంది. ఇంటెలిజెన్స్ ఒక సామర్థ్యం ఉండడం వల్ల కాదు. ఎందుకంటే ఆధునిక దృక్పథాల్లో ఇంటెలిజెన్స్‌ని కేవలం ఒక సామర్థ్యంగా చూడడం సరిపోదు. ఇంటెలిజెన్స్‌తో పాటు రకరకాలైన సామర్థ్యాలు కూడా ఇది ఒక సామర్థ్యంగా చూడరు. ఇంటెలిజెన్స్ అనేది వేరు, సామర్థ్యం అనేది వేరు. సహజ సామర్థ్యం. ఉదాహరణకి గణితం బాగా చేయగలగడం అనే సామర్థ్యం. అది ఇంటెలిజెన్స్ కాదు. ఇప్పుడు గణితం బాగా చేసేయగలిగేవాడు సమాజంలో మాట్లాడలేకపోవచ్చు. కాబట్టి సహజ సామర్థ్యం ఉండే వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఉంటది. ఇంటెలిజెన్స్ ఉన్నోళ్ళందరికీ సహజ సామర్థ్యం ఉండదు. కాబట్టి ఇంటెలిజెన్స్‌తో ఇది పోల్చడం, ఒక ఇంటెలిజెన్స్ తోటే పోల్చడం అనేది కాదు. రెండోది ఒకే వ్యక్తిగత భేదాలు అచీవ్‌మెంట్ స్కోర్ ఆధారంగా అంచనా వేయడం వల్ల. ఇదే ప్రధానమైనది. ఇక్కడ అచీవ్‌మెంట్ ఏది? గణితంలో బాగా రాణిస్తున్నాడు. భాషలో బాగా రాణించడం లేదు. దీన్ని బట్టి అంచనా వేసేసాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇదే అతను చేసినటువంటి ప్రధానమైన లోపం. మూడోది మేధస్సు పూర్తిగా పరిసరాల వల్ల ఏర్పడడం. మేధస్సు అనేది పూర్తిగా పరిసరాలకి ఇంటెలిజెన్స్ అనేది హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ రెండిటి ప్రభావం ఉంటది. ఈ ఒక్కదాని మీద వల్ల ఏర్పడడం అనేది కూడా కాదు. ఇక నాలుగోది వ్యక్తుల సామర్థ్యాల డిస్ట్రిబ్యూషన్ భిన్నంగా ఉంది ఇక్కడ. ఇక్కడేమిచ్చాడు విద్యార్థులు ఒకే రకమైన మేధస్సు ఉండడం వల్ల. ఇక్కడ ఒకే రకమైన మేధస్సు లేదు కదా! ఒకడికి గణితంలో రాణిస్తున్నాడు, ఒకడు భాషలో రాణిస్తున్నాడు. కాబట్టి ఒకే రకమైనటువంటి సామర్థ్యాలు ఇద్దరిలో లేవు. ఇది కూడా కాదు. భిన్నంగా ఉంది. ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. లోపం. ఇవన్నీ ఏది లోపము అని అడిగాడు. సో, ఆన్సర్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఒక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ఒకే పరీక్ష నిర్వహించారు. పరీక్షా ఫలితాల్లో కొంతమంది విద్యార్థులు చాలా ఎక్కువ మార్కులు సాధించగా, కొంతమంది మధ్యస్థంగా, మరికొంతమంది తక్కువ మార్కులు సాధించారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఇలా అన్నారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులందరూ తక్కువ మేధస్సు కలవారే అని ప్రేయర్ సందర్భంలో ఆయన ఉంటారు. ఇప్పుడు ఈ వాక్యని ఇండివిడ్యువల్ డిఫరెన్స్ సిద్ధాంతంగా ఉపాధ్యాయులు ఎలా సరిదిద్దాలి? అంటే మనం ఇందాక ముందు క్వెషన్‌లో చెప్పుకున్నట్టుగా
ఇది ఇండివిడ్యువల్ డిఫరెన్స్ సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చిన 2 క్వశ్చన్స్ కూడా. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో ఏం చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు? ఎక్కువ మార్కులొస్తే ఎక్కువ మేధస్సుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దీన్ని ఉపాధ్యాయులు సరిదిద్దాలి. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. మార్కులు తక్కువగా ఉన్న ప్రతి విద్యార్థికి తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మార్కులు తక్కువ వచ్చినంత మాత్రం తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుందా? ఇది కాదు కదా! ఖచ్చితంగా ఇది కాదు. పరీక్ష మార్కులు మాత్రమే వ్యక్తి యొక్క మొత్తం సామర్థ్యాన్ని నిర్ణయించవు. ఇతర వ్యక్తిగత లక్షణాలను కూడా పరిగణించాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. పరీక్ష మార్కులు మాత్రమే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించలేవు. అది ఇతర వ్యక్తిగత కారణాలు కూడా కారణమవుతాయి. ఇక సి పరీక్ష మార్కులు పూర్తిగా పనికిరావు. అలాగని ఇది కూడా కాదు. పరీక్ష మార్కులు ఎందుకు పూర్తిగా పనికిరావు? దాని ఆధారంగా మనం మూల్యాంకనంలో తీర్పునిస్తాం. ఈడు ఏ గ్రేడ్‌లో ఉన్నాడు, బి గ్రేడ్‌లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కాదు. పనికొస్తాయి. పరీక్ష మార్కులు కూడా పనికొస్తాయి. ఎంతో కొంత ఇంటెలిజెన్స్ లేకపోతే వాళ్ళకి మార్కులు రావు కదా! అలాగే అందరి విద్యార్థుల ఇంటెలిజెన్స్ ఒకే విధంగా ఉంటుంది. ఇది కూడా తప్పు. అందరి విద్యార్థుల ఇంటెలిజెన్స్ ఒక రకంగా ఉంటదా? ఉండదు కదా! వేరు వేరు రకాల విద్యార్థులకు వేరు వేరు ఇంటెలిజెన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఈక్వల్‌గా ఇంచుమించు అప్రాక్సిమేట్‌గా ఈక్వల్ ఉంటే ఉండొచ్చేమో గానీ, ఒకే రకంగా అయితే ఇంటెలిజెన్స్ అనేది ఒక రకంగా ఉండదు. ఇది 4. ఇప్పుడు చూద్దాం. ఒక పరీక్షలో వచ్చిన తక్కువ మార్కులనేవి అతని మేధస్సుకి సంబంధం ఉండకపోవచ్చు. ఆ తక్కువ మార్కులు రావడం వెనక అనేక కారణాలుండొచ్చు. ఉదాహరణకి మోటివేషన్ లేకపోవచ్చు. అంటే ప్రేరణ తక్కువగా ఉండడం చేత ఆ పరీక్షలో ఆడు రాయలేకపోవచ్చు. ఆ పరీక్ష సమయానికి ఆడికి ఆరోగ్యం బాగోపోయి ఉండొచ్చు. లేకపోతే లాంగ్వేజ్ డిఫికల్టీ అయ్యుండొచ్చు. వాడు వేరే స్కూల్ ఎక్కడో వేరే హిందీ భాషలో చదువుకొనొచ్చి ఇక్కడ మన తెలుగు స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. అప్పుడు అలాంటప్పుడు వాడికి లాంగ్వేజ్ డిఫికల్టీ ఉండొచ్చు. అందుచేత వాడికి తక్కువ స్కోర్ రావచ్చు. ప్రియర్ లెర్నింగ్ డిఫరెన్సెస్ పూర్వ అభ్యసనంలో తేడాలుండొచ్చు. అలాగే స్టడీ హ్యాబిట్స్ వాడి చదివే అలవాట్లు మారిపోయి ఉండొచ్చు. ఇంట్రెస్ట్స్ ఆసక్తులు మారిపోయి ఉండొచ్చు. సోషియో కల్చర్ ఫ్యాక్టర్స్ సామాజిక, సాంఘిక ఆహ్, కారణాలు అయ్యుండొచ్చు. సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ అయ్యుండొచ్చు. టెస్ట్ టాకింగ్ స్కిల్స్ అయ్యి ఉండొచ్చు. సో, ఈ రకాలు ఏ కారణం చేతైనా వాడు లో స్కోర్ రావచ్చు. అంత మాత్రం చేత వాడి మేధస్సు తక్కువ అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆల్‌వేస్ లో అచీవ్‌మెంట్ ఈస్ నెవర్ ఈక్వల్స్ టు లో ఇంటెలిజెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తక్కువ సాధన అనేది తక్కువ ఇంటెలిజెన్స్‌కి సమానం ఎప్పుడూ కాదు. సో, ఒక విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ అసెస్‌మెంట్ ఉపయోగించడం అనేదే ఉత్తమమైన మార్గం. మరి ఇక్కడ దీన్ని బట్టి మనం ఆలోచించినట్టయితే ఒక పాఠశాలలో ఉండేటటువంటి ప్రధానోపాధ్యాయుడు చెప్పినటువంటిది దాని ప్రకారము తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులందరూ తక్కువ మేధస్సు కలవారే అనడం రాంగ్. మరి ఇది ఫస్ట్‌దేంటి మార్కులు తక్కువగా ఉన్న ప్రతి విద్యార్థికి తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనే జనరలైజేషన్ ఇది. ఓవర్ జనరలైజేషన్ ఇది రాంగ్. టెస్ట్‌కి ఉపయోగకరమైనవి కానీ వాటికి ఒక్కరినే ఆధారంగా చేసుకోకూడదు. సి పరీక్ష మార్కులు పూర్తిగా పనికిరావు అంటాం. టెస్ట్స్‌కి పడతాయి ఇవి. కానీ వాటొక్కటి ఆధారంగా చేసుకోవడానికి వీల్లేదు. అలాగే నాలుగోది ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉన్నందువల్ల విద్యార్థుల సామర్థ్యాలు ఒకేలా ఉండవు. సో, ఇక్కడ అందరి విద్యార్థుల ఇంటెలిజెన్స్ ఒకే విధంగా ఉంటుందనుకోవడం కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఉపాధ్యాయులు ఏం సరిదిద్దాలి? ఇండివిడ్యువల్ డిఫరెన్స్ సిద్ధాంతం ఆధారంగా ఉపాధ్యాయులు ఎలా సరిదిద్దాలంటే, పరీక్ష మార్కులు మాత్రమే వ్యక్తి యొక్క మొత్తాన్ని సామర్థ్యాన్ని నిర్ణయించవు. ఇది వ్యక్తిగత లక్షణాలను కూడా పరిగణించాలి అని సరిదిద్దుకోవాలి. సో, ఇది హెచ్ఎం చెప్పిన తప్పు. టీచర్లు సరిచేసింది ఇది. ఒక విద్యార్థి కొత్తగా ఇచ్చిన పనిని చేయడానికి ముందే, నేనిది చేయలేను అని భావిస్తున్నాడు. ఇంక కొత్తగా ఇచ్చే పనిని చేయడానికి ముందే ఉపసంహరించుకుంటున్నాడు. నేను ఇది చేయలేనని భావిస్తున్నాడు. కానీ ఉపాధ్యాయుడు అదే పనిని చిన్న చిన్న దశలుగా విభజించి, మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసినప్పుడు విద్యార్థిని ప్రోత్సహించాడు. అంటే మొదటి దశ కంప్లీట్ చేసి చిన్న చిన్న భాగాలుగా విభజించి మొదటి దశ పూర్తి చేసిన తర్వాత పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇచ్చాడు. కొన్ని వారాల తర్వాత విద్యార్థి క్లిష్టమైన పనులను కూడా స్వయంగా ప్రయత్నించడం ప్రారంభించాడు. అలా ఆ పనిని కంప్లీట్ చేయించాడు ఉపాధ్యాయుడు. ఆ తర్వాత కొన్ని వారాల తర్వాత ఆ పని తన మటుకు తానే స్వయంగా చేయడం ప్రారంభించాడు. ఇది ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో ప్రధానంగా ఏ అంశంతో అనుసంధానించవచ్చు అని చెప్పాడు. ఇక్కడ ఆప్షన్స్‌లో సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ మోటివేషన్‌లో మార్పు, ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ మాత్రమే, క్రోనలాజికల్ ఏజ్ మాత్రమే, హెరిడిటీలో తక్షణ మార్పు. ఇక్కడ మనం క్లియర్‌గా ఆలోచిస్తే దొరికిపోద్ది ఆన్సరు. క్రోనలాజికల్ ఏజ్ గాని, సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ మోటివేషన్ గాని ఆన్సర్ అయ్యుండొచ్చని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వయసు పెరిగింది కాబట్టి కొన్ని వారాల తర్వాత ఆడలా మారిపోయాడేమో అని అనుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు కాదు కాబట్టి ఇది తీసివచ్చు మనం. హెరిడిటీలో తక్షణ మార్పు. సో, ఆన్సర్ ఏ సిలో ఏదో ఒకటి అయ్యుండొచ్చు. ఇప్పుడు చూద్దాం ఎక్స్‌ప్లనేషన్. విద్యార్థి ప్రారంభంలో నేను చేయలేను అనుకున్నాడు.
అంటే మొదట నెగెటివ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఉండేది. లో పర్సీవ్ కాంపిటెన్సీ కలిగి ఉన్నాడు. సో, నేను చేయలేననే ఒక భావనతో ఉండేవాడు. దాన్ని ఉపాధ్యాయుడు ఏం చేశాడు, చిన్న చిన్న ముక్కలుగా విభజించి సక్సెస్ అనే ఒక ఎక్స్‌పీరియన్స్‌ని కల్పించాడు విద్యార్థిలో. అప్పుడు ఆ పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వల్ల ఆ విజయానుభూతిని పొంది విద్యార్థిలో సక్సెస్ అనేదొచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. మోటివేషన్ అయ్యాడు. విల్లింగ్‌నెస్ పెరిగి విల్లింగ్ టు అటెంప్ట్ డిఫికల్ట్ టాస్క్స్. ఆ రకంగా ఇక్కడ నుంచి అటు మారాడు. సో, ఇది క్లియర్‌గా మనకి ఫస్ట్ ఆప్షన్ అని తెలుస్తుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత దాన్ని మోటివేషన్‌గా మార్చుకున్నాడు. ఇది దీనికి ఉపాధ్యాయుడు చేసిన చిన్న చిన్న పనులుగా విభజించడం. ఇది వ్యక్తిగత భేదాలు స్థిరంగా ఉంచి మార్చలేనివిగా ఉండవని సూచిస్తుంది. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో స్థిరముగా, మార్చలేనివిగా ఉండవని సూచిస్తుంది. అంటే మార్చేయవచ్చు. వ్యక్తి యొక్క ఎన్విరాన్మెంట్, ఎక్స్‌పీరియన్సెస్, మోటివేషన్స్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి అతని ప్రభావితం చేస్తాయి. అతని ప్రవర్తనను ప్రభావితం చేయగలవని నిరూపిస్తుంది ఈ ఎగ్జాంపుల్‌లో. మరి ఇప్పుడు ఇచ్చిన క్వెషన్స్‌ని బట్టి మనం ఆలోచిస్తే మిగతావి ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ మాత్రమే అని బి ఇచ్చాడు. క్రోనలాజికల్ ఏజ్ అని ఇచ్చాడు. హెరిడిటీ అని హెరిడిటీలో తక్షణ మార్పు అని ఇచ్చాడు. సో, ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ అయితే కావు. ఇప్పుడు చూద్దాం. ఎందుకు కావని తెలుసుకుందాం. ఇక్కడ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా ఫిక్స్‌డ్‌గా చూడడం అనేది సరికాదు. ఇక్కడ ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ వలన మాత్రమే ఆళ్ళలో ఆ మార్పొచ్చింది అనడం తప్పు. ఎందుకంటే ఇంటెలిజెన్స్‌కి ఇక్కడ ఇక్కడేంటి క్వెషన్‌లో ఏమిచ్చాడు? విద్యార్థి కొన్ని వారాల తర్వాత క్లిష్టమైన పనిని స్వంతంగా చేయగలిగాడు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎప్పుడు కాన్స్టెంటే. కానీ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈడు చేయగలిగాడు అనడం అనేది రాంగ్. కాబట్టి ఇది బి కాదు. నెక్స్ట్ క్రోనలాజికల్ ఏజ్. వయస్సు మాత్రమే మార్పు కారణం కాదు. వయస్సుతో పాటు మిగతా అంశాలు కూడా ప్రభావితం చేస్తా ఉంటాయి. ఇక్కడ వయస్సు పెరిగినంత మాత్రాన చాలా మందికి బుద్ధి పెరగదు. అంటే వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండేటటువంటి విషయాలు కూడా వాళ్ళని ప్రభావితం చేయడం వలన ఇది కూడా ఆ మార్పుకి కారణం కాలేదు. ఏమిటా మార్పు? ముందు చేయలేననుకున్నవాడు తర్వాత సొంతంగా చేయగలడు. అలాగే హెరిడిటీలో తక్షణ మార్పు. కొన్ని వారాల తర్వాత హెరిడిటీ ఏమైనా మారిపోతదా? పుట్టినప్పుడు ఏ హెరిడిటీ ఉంటదో, కొన్ని వారాల తర్వాత కూడా అదే హెరిడిటీ ఉంటది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ మార్పుకి కారణం కాదు. మన ఆన్సర్ ఈస్ ఏ. విద్యార్థి సామర్థ్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు మాత్రమే కాకుండా, సరైన సహాయం అనేది ఏం చేయగలడు అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఇది ఈ క్వెషన్‌లో ఉన్నటువంటి సరే. సో, మనకి ఇలాంటి క్వెషన్స్ అనేవి అప్లికేషన్ టైప్ క్వెషన్స్ ఇవి చదివి అర్థం చేసుకొని చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ మధ్య జరిగిన టెట్ అంశాల్లో ఇలాంటి క్వెషన్సే ఎక్కువొచ్చాయి.